హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో హెడ్డింగ్ ఐటమ్గా మా పథకాలు రద్దు చేస్తాననే దమ్ముందా? ఎట్లా ఉంటుందో ఉండదు. మా పథకాలు రద్దు చేస్తాననే ఆ దమ్ముంటే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, 5 నుంచి 10,000 ఇస్తాం అనేది చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండ్రు కూటమని. మా పథకాలు ఇప్పుడు ఏదైతే 58 నెలల నుంచి నేను అమలు చేస్తానో పథకాలు, ఆ పథకాలను రద్దు చేసే దమ్ము ఉందా అంటే దమ్ము లేదు. స్పష్టంగా ప్రజలకు అర్థమైంది, మిగతా పార్టీలకు అర్థమైంది, పత్రికలకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రద్దు చేసే దమ్ము కానీ సాహసం కానీ ఆ ధైర్యం చేయడు. ఎందుకంటే వాటి యొక్క ఫలితాలు ఏందనేది ఇలా సిద్ధం, మేమంతా సిద్ధం, రకరకాల సభలతోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు పోతే అక్కడ నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. కాబట్టి ఇక రద్దు చేసే ధైర్యం, అసలు ఆ ధైర్యం కానీ ఆలోచనే చేయడు. ధైర్యం కాదు, ఆ దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, ఏది ఉండదు. ఇంకోటి, వాలంటరీ సచివాలయ వ్యవస్థలు వద్దనగలరా? జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పగలరా? అసలు మీకు చెప్పుకునే పథకం ఏమైనా ఉందా? 14 ఏళ్ళు సీఎంగా ఏం చేశారు? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్. ఇది కరెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇచ్చిరిండు. 14.5 సంవత్సరాలు మీరు చేసిన ఏదైనా స్కీము, మీరు ప్రవేశపెట్టిన ఏదైనా ఒక స్కీముని మేము గతంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం, దానివల్ల ప్రజలు లబ్ధి పొందారు అని చెప్పుకునే ధైర్యం కానీ చెప్పుకునే పథకం కానీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల పాటు ఆయన చేసిన పరిపాలన విధ్వంసం అంటున్నారు, ఆయన రాష్ట్రాన్ని దివాలా దించిండి అంటున్నారు, సైకో అంటున్నారు, దౌర్జన్యాలు, ఈ రకరకాల ఏదో చెప్తారు, రౌడీయిజం జరిగిందని. మరి ఆయన ప్రవేశపెట్టిన మొత్తం పథకాలు ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి ఆ పథకాలు ఏదన్నా ఒకటి రద్దు చేస్తా అని చెప్పే ధైర్యము దమ్ము మీకుందా? అది వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇంకా కొన్ని వాటిని ఆ వాలంటరీ అండ్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసేసి మేము గతంలో తీసుకున్న జన్మభూమి కమిటీలను మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా? విచిత్రంగా ఏమవుతుందంటే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో స్కీములు, అధికార పార్టీ అమలు చేస్తున్న స్కీములనే మేము కూడా అమలు చేస్తాం, కాబట్టి ఇంకొక 1000 అదనంగా ఇస్తాం, లేకపోతే ఇంకొక 500 అదనంగా ఇస్తాం, కొన్ని యాడ్ చేసి ఇస్తామని చెప్పే పరిస్థితి తప్ప ఆ స్కీములు మంచివి కాదు, ఆ స్కీముల వల్ల ప్రజలు దివాలా చెందారు, విధ్వంసమైంది రాష్ట్రం అని పదే పదే చెప్తున్నారు. కానీ ఈరోజు ఎలక్షన్ కాడికి వచ్చేటలకి ఆ మాట అనలేకపోతున్నారు. ఇంక్లూడింగ్ అమరావతి రాజధాని విషయంలో కూడా. అమరావతి రాజధాని విషయాన్ని, అమరావతి రాజధాని ఉద్యమాన్ని 4 సంవత్సరాల పాటు నడిపారు. తెలుగుదేశం పార్టీ మీడియా వెనకాలండి నడిపించారు అక్కడ రైతులతో. ఇవాళ ఒక్కడు కూడా నోరెత్తట్లేదు దాని గురించి. ఒక్కడు కూడా మాట్లాడే ధైర్యం కానీ ఆ సాహసం చేయట్లా, ఆలోచనే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఉచ్చులో పడ్డరు వీళ్ళంతా. ప్రజలతోనే కనెక్ట్ అయ్యండి, ఆయన ప్రజలకు మంచి చేసిండు, ప్రజలు గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఫాలో కావడం తప్ప ఇంకా అనివార్యం, ఇంక లేదు, వేరే మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటల్లో నడటం తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమికి ఇలా వేరే మార్గం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆయన ఛాలెంజ్ చేసిండు, గ్రామ వాలంటరీ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేసి, మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 5 సంవత్సరాలు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మీ పాలన అద్భుతం కదా, ఆ కమిటీలను మేము ప్రవేశపెడతాం, నేను పెట్టిన వాలంటరీని సచివాలయ వ్యవస్థను రద్దు చేసి అని చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ ఉందా అంటుండు. డైరెక్ట్గా సూటిగా అడిగింది. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆ దమ్ము కాదు, ఆలోచనే చేయడు, వెన్నులో వణుకు వస్తుంది అది చేయాలంటే. కాబట్టి అసలు మీకు చెప్పుకునే పథకం ఏమైనా ఉందంటే ఏది లేదు. 14 ఏళ్ళు సీఎంగా ఏం చేశారు? చంద్రబాబుకు సీఎం జగన్ సవాలు. ఆయన హామీలను నమ్మొద్దు, తీయగా చెబుతారు, ఆ తర్వాత మర్చిపోతారు. నేను వస్తేనే పథకాలు కొనసాగింపు, వాళ్ళు వస్తే రద్దే. వారి సూపర్ 6 కాదు, ఒరిజినల్ 420. వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న మళ్ళా ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలు ముగిసిన తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఒకరోజు పులివెందుల్లో నామినేషన్ కార్యక్రమం, తర్వాత నిన్న మళ్ళీ స్టార్ట్ చేశారు. జన ప్రభంజనం లెక్క తాడిపర్తి ఆ ఏరియాలో స్టార్ట్ చేసినప్పుడు జనం లక్షల మంది వచ్చారు. దాంట్లో సవాల్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, ఈ 58 నెలలు విధ్వంసం జరిగింది, ఏపీలో అసలు ఇండస్ట్రీస్ రావట్లేదు, ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో పథకాలన్నీ దివాలా బటన్ నొక్కుతుండు, ఆ బటన్ నొక్కే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ మీరేమన్నా కొత్తది చెప్తారా? లేదు, మీరు గతంలో ప్రవేశపెట్టిన స్కీములు ఏమైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ బటన్ నొక్కేని క్లోజ్ చేస్తాం, ఇప్పుడున్న వ్యవస్థలన్నీ క్లోజ్ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అన్నాడు. దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాలి, ప్రజల ఆలోచనలో పడరు.
ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్కీముల్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉంచడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డితోనే మళ్ళీ ఆ స్కీముల్ని మనం పొందాలి అని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ పథకాలను రద్దు చేసే ధైర్యం ఉందా? రద్దు చేసే ధైర్యం కాదు, ఆలోచన వస్తేనే తీసి నేలకేసి కొడతారు. నెక్స్ట్, మావి సూపర్ హిట్ పథకాలు, మా మేనిఫెస్టో సూపర్ హిట్ సినిమా కాదు ఇది, మా సూపర్ హిట్ పథకాలు అంట. సినిమాలలో ఉంటాయి సూపర్ హిట్లు, ఫ్లాప్ సినిమాలు, హిట్ సినిమాలని. రాజకీయాల్లో హిట్లు ఉండవు, ఫ్లాప్లు ఉండవు. ఎన్ని రోజులు ప్రజలకు మంచి చేస్తే అన్ని రోజులు హిట్ ఉంటాడు, ప్రజలకు మంచి చేయకపోతే జీరో. ఫ్లాప్ అయిన 2019లో మీరు 14 నుంచి 19 వరకు చేసినప్పుడు మీరు ఈ సూపర్ హిట్లు పెట్టుకొని ఫ్లాప్ అయ్యారు. 19లో ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ షో ఎంత 23 సీట్లతోని మిమ్మల్ని తీసిపోయి ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ నువ్వేమంటున్నావు, మావి సూపర్ హిట్ పథకాలు, మా మేనిఫెస్టో సూపర్ అట. జగన్ మేనిఫెస్టోకి 0 మార్కులు, అది అటర్ ఫ్లాప్. టీడీపీ హయాంలో 8 కోట్లతో మంత్రాలయ అభివృద్ధి, ప్రస్తుతం తాగునీరు లేక ఇబ్బంది. జగన్ మేనిఫెస్టోకి 0 మార్కులు అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అది అటర్ ఫ్లాప్ అంటాడు. ఎస్, జగన్ మేనిఫెస్టో 0 మార్కులు అయితే దాంట్లో ఉన్న ఏ స్కీమ్ని మేము కొనసాగించో రద్దు చేస్తాం అని చెప్పండి. ఇప్పుడు ఆయన కొన్ని స్కీములు చెప్పిండు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అమ్మ ఒడి, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లా కొన్ని చెప్పిండు. వాటన్నిటిని మేము రద్దు చేస్తాం, ఆ ఏ స్కీము ఉంచదు అని చెప్పే ధైర్యం ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ సవాల్ ఇచ్చిరిండు. మేనిఫెస్టో 0 మార్కులు, ఆ మేనిఫెస్టోలో ఏం లేదని మీరు చెప్తున్నందుకు ఎస్, నేను ఆ మేనిఫెస్టోలో చెప్పింది గత 5 సంవత్సరాల నుంచి చేసిన విషయాలే కొన్ని చెప్పా, ప్లస్ కొన్ని యాడ్ చేశా. ఆ 5 సంవత్సరాల నుంచి చేసిన నేను స్కీములు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం కానీ, ఇంకా మిగతా కాపు నేస్తాం కానీ, ఈబీసీ నేస్తాం కానీ, అమ్మఒడి కానీ, ఈ ఆటో రిక్షా వాళ్ళకి ఇచ్చేది కానీ, వీటన్నిటిని నేను రద్దు చేస్తా, వాటిని ఉంచాను అని చెప్పే ధైర్యం కానీ దమ్ము కాలేదు. మళ్ళీ 0 మార్కులు అంటే ఎట్లా 0 మార్కులు? వాటిని రద్దు చేసి నువ్వు ఏదో కొత్త హిట్ అంటున్నావు, ఆ హిట్ ఏందో చెప్తే ఆ హిట్ని నమ్మాలి కదా జనం అనేది పెద్ద ప్రశ్న. మావి సూపర్ హిట్ అంటున్నావు పథకాలు, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పథకాలను ఫాలో అవుతున్నాడు. ఆయనే డైరెక్ట్ అడుగుతున్నాడు, నేను ప్రవేశపెట్టిన స్కీముల్ని రద్దు చేస్తాను నేను వస్తే అని చెప్పే ధైర్యం ఉందా అంటాడు. చెప్పే ధైర్యం లేదు, మళ్ళీ మేనిఫెస్టో 0 అంటే. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే ఆయనలో ఉన్న భయం ఏందనేది బయటపడుతుంది. బయటికి 0 అంటుండలే కానీ మళ్ళీ వాటిని ఫాలో కావాలి నన్ను నేలకేసి కొడతారు అనేది ఆయనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు నేలకేసి కొడితే మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు. ఓటుతో మోసగాళ్లకు వేటేయండి, తాడిపర్తి, వెంకటగిరి, కందుకూరు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నా 58 నెలల పాలనలో ఏం చేశానో చెప్తా, నీ 14 ఏళ్ల పాలనలో చేసింది ఏమిటో చెప్పగలవా బాబు? నీలా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకి అందజేశాను. నేను రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తావంటావా? నువ్వేం చేశావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడతావు ఏంటయ్యా అని చెప్పి సూటిగా అడిగిండు. నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం చేసినో చెప్తే బాగుంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పుకుంటూ ఆయన 3,000 ఇస్తాను కాబట్టి నేను 4,000 పెన్షన్ ఇస్తా, ఆయన వాలంటీర్లకు 5,000 ఇస్తాను కాబట్టి నేను 10,000 ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీములు పెట్టినా ఆ స్కీముల్ని యాడ్ చేస్తే ఇస్తా అంటాడు తప్ప ఆ స్కీములు మంచివి కావు. నేను పరిపాలన చేసినప్పుడు ఉన్న స్కీములు అద్భుతంగా ఉన్నాయి, వాటి వల్ల ప్రజల యొక్క పేదరికం పోయింది, ప్రజలు అభివృద్ధి చెందారు, రాష్ట్రం అభివృద్ధి చెందిందని మీకు నిజంగానే మీ పాలన పైన మీకు నమ్మకం ఉంటే, మీ పాలన మీకు మంచిది అనిపిస్తే అవి చెప్పొచ్చు కదా అంటాడు. 14.5 సంవత్సరాలు మీరు చేసిన స్కీములు ఏదో అవి చెప్పుకోండి. నేను ఎట్లయితే 58 నెలల్లో నేను ఇది చేసినా, నన్ను చూసి ఓటేయండి, నా పథకాలను చూసి ఓటేయండి అని చెప్పుకుంటున్నా. మీరు కూడా చెప్పొచ్చు కదా, నా పాలనలో వచ్చిన పథకాల గురించి మీరేంది చెప్పేది? నేను చేసిన పథకాలను చెప్తున్నా తప్ప మీరు కొత్తగా ఏదైనా చేసేది కానీ, మీరు గతంలో చేసింది కానీ అదేమని చెప్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వేం చేసావో చెప్పుకోలేక నా పథకాల గురించి ఎందుకు చెప్తున్నావు అంటుండు. జన్మభూమి కమిటీలో మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం ఉందా? లేదు. అది చెప్తే కథ మళ్ళీ 23 కాదు 3కు పోద్ది కథ. జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తా, నేను ఈ వాలంటీర్ని సచివాలయాన్ని తీసేస్తా అంటే 23 కాదు 3కు పోద్ది, పై 20 కూడా పోతాయి, 172 మళ్ళీ వీళ్ళకే వస్తాయి వైఎస్ఆర్సీపీకి. కాబట్టి జన్మభూమి కమిటీల గురించి మాట్లాడే ధైర్యమే లేదు. ఇక తీసేసుడు మళ్ళీ దాన్ని తెత్తా అని చెప్పుడు ఎక్కడిది? దాని గురించి ఎక్కడ చెప్పుకునే ధైర్యమే లేదా? నేను 5 సంవత్సరాల్లో జన్మభూమి కమిటీలతోని గ్రామాలలో ఇగో ఇది చేసినా, ప్రజలకు ఇది చేసినా మంచి అని చెప్పుకునే ధైర్యమే లేదు. ఆ జన్మభూమి అనే నోటి నుంచి మాటే రావట్లే, అమరావతి అనే నోటి నుంచి మాట రావట్లే, నోటి నుంచి అమరావతి అనే పదం రావట్లేదు, జన్మభూమి పదం రావట్లేదు. ఏమొస్తున్నాయి?
గ్రామ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది, గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తుంది, పెన్షన్లు వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఇట్లాంటి సూపర్ హిట్టా సూపర్ 6 అంటాడు. అయ్యి వస్తున్నాయి తప్ప ఆయన చేసి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటిని ప్రజలు తిరస్కరించారు. వాటి వల్లనే కర్రు కాల్చి వాత పెట్టారు కాబట్టి వాటి గురించి చెప్పుకునే ధైర్యం కానీ దమ్ము కానీ లేదు. చంద్రబాబు అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ. ఆయన నమ్మటం అంటే పులి నోట్లో తలదూర్చడమే. డబ్బులు మీ ఖాతాల్లోకి పంపితే అది జగన్ పాలన, బాబుకు ఓట్లు వేస్తే ఆయన స్నేహితులకే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అంటాడు. ఎస్, మొత్తం రాష్ట్ర చరిత్రలో 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజల ఖాతాల్లోకి నెలనో 6 నెలలకో 3 నెలలకో ప్రభుత్వానికి సంబంధించిన పథకాల రూపంలో డైరెక్ట్గా ఖాతాల్లో వేసిన దాఖలాలు లేవు. ఖాతాల్లో వేసిన చరిత్ర లేదు. ఈ రేంజ్లో ఒక్కొక్కళ్ళకి 60,000, 75,000 అట సంవత్సరానికి ఖాతాలలో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడ్డా. ఎక్కడ దీంట్లో ఫైర్వేలు లేదు, మధ్యవర్తులు లేరు, పెద్ద మనుషులు లేరు, సర్పంచ్లు ఎంపీటీసీలు ఎవడు లేడు. స్పష్టంగా చెప్తుండు. జగన్మోహన్ రెడ్డికి వెళ్తే ప్రజల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన స్నేహితులు, ఆయనకు సంబంధించిన కోటరీ, ఆయనకు సంబంధించిన బినామీల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప ప్రజల అకౌంట్లోకి పోవు. మళ్ళీ ప్రజలు అదే కథ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఒక పైసా లబ్ధి పొందే అవకాశం ఉండదు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాయని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. దాని సమానం చెప్పే ధైర్యం లేదు. ఎస్, నేను గెలిచినప్పుడు వేసిన ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన అని చెప్పే ధైర్యం లేదుగా. ఆడేం లేదు కాబట్టి చెప్పే సాహసం లేదు. ఇది జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అంటుండ్రు. రేపు నిన్ను చంపితే ఏమైంది? రేపు అంటే మరి ఎప్పుడు చంపుతారో ఏం కథ, కానీ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత సీఎం జగన్పై కుతంత్రం. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకొని కొట్టండి అంటూ వ్యాఖ్య. ఆ తర్వాత విజయవాడలో సీఎంపై హత్యాయత్నం. మరో సభలో గాజు గ్లాసు తీసుకొని పొడవన్నట్టు కేడర్కు సైగలు. తాజాగా జగన్ నిన్ను చంపితే ఏమవుతుందంటూ బహిరంగ ప్రసంగం. గతంలో గాలిలో వస్తాడు, గాలిలోనే పోతాడంటూ కూడా వ్యాఖ్య. ఓటమి భయంతో ఇష్టానుసారం బాబు బరితెగింపు మాటలు. మరోవైపు తన పాలన నచ్చితే ఓటేయమని అభ్యర్థిస్తున్న జగన్కు ప్రాణహాని ఉందని ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు. జగన్ నిన్ను చంపితే ఏమైంది అంటాడు. గతంలో అనేక బహిరంగ సభల్లో జగన్ను రాళ్లతోను కొట్టండి అన్నాడు. కొట్టారు విజయవాడలో. నువ్వు రెచ్చగొట్టడం వల్ల, నువ్వు ప్రొవోకేట్ చేయటం వల్ల, కింద ఉన్న నీ కార్యకర్తల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు కొంతమంది తెలిసి తెలవక రాళ్ళు ఇచ్చినారు, రాళ్లతో కొట్టారు. రాయి దాడి అయింది. దాన్ని గులకరాయి డ్రామా అన్నావు. నువ్వే రెచ్చగొడతావు, నువ్వే రాయి వేస్తావు, నువ్వే డ్రామా వేస్తావు. అదేవిధంగా గాజు గ్లాసులతో పొడవండి అన్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపితే ఏమవుతుంది అంటున్నావు. ఈ చంపటం, పొడవటం ఈ తప్ప ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి సంబంధించిన నాయకులు కానీ, అంత పెద్ద సీనియర్ నాయకుడు అంటున్నావు. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ జీవితం. మీ ఆపోజిట్ పార్టీలకు సంబంధించిన నాయకులను చంపండి, కొట్టండి, తిట్టండి, రాళ్లతో కొట్టండి, చెప్పులు వేయండి, ఈగా చెప్పాల్సింది. ఎస్, నేను వస్తే ప్రజలకు ఏం చేస్తా, ఆయన ఏం చేయలేకపోయిండు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేయలేనిది ఏంది, నేనేం చేసేది ఏంటి, ఆయన ఏమి నష్టం చేసిండు, నేనేం లాభం చేస్తా అనేది చెప్పాలి తప్ప ఆయన చేసిన స్కీములే చెప్తుంటే. ఆయన చేసిన స్కీములు వాలంటీర్ వ్యవస్థని 5 నుంచి 10,000 చేస్తా అంటండి. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉంది, 150,000 మంది ఉన్నారు, వాళ్ళతో పెన్షన్లు పంపిణీ చేయమంటే ఇవన్నీ చెప్తున్నావు. 3,000 పెన్షన్ ఇచ్చిండు ఆయన, దానికి 1,000 కలిపి 4,000 నేను ఇస్తా అంటే. గతంలో 2,000 ఉంది మీరు దిగిపోయేటప్పుడు. 3,000 అంటే పెంచింది ఎవరు? 1,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు. ఒప్పుకున్నావు కదా. రెగ్యులర్ ఎంప్లాయీస్ని 150,000 మందిని నియమించిండి అనేది ఒప్పుకున్నారు కదా గ్రామ సచివాలయంలో. ఇవన్నీ ఆయన చేసిన పనులు మీరు ఒప్పుకుంటూనే, అప్రిషియేట్ చేస్తూనే మీరు దాన్ని కంటిన్యూ చేస్తా అని చెప్తున్నారు తప్ప మేము చేసిన పథకాలను కంటిన్యూ చేస్తాం, గతంలో ఇక మేము అద్భుతాలు చేయటం వల్లనే రాష్ట్రం ఈ రేంజ్లో ఉంది, ఆ అద్భుతాలను మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పే ధైర్యం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఇచ్చినట్టు. అది చేయకుండా రాళ్ళు కొట్టండి, చెప్పులు కొట్టండి, గాజు గ్లాసులు కొట్టండి, ఈ కొట్టుడు సంపుడు ఇది కాదు కదా కావాల్సింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తారట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండ్రు. కొట్టండి, చంపండి, రాళ్లతోని చెప్పులతోని కొట్టండి, ఇట్లాంటివి చెప్తున్నారు కాబట్టి ప్రాణహాని ఉందని వాళ్ళు పోయే పరిస్థితి. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందట. ఇది ఒక వార్త.
సాక్షి పేపర్కి సంబంధించి. ఓకే, ఏమన్నా చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టేద్దాం, ప్రజలను ఆకర్షించేందుకు బాబు పాటలు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో తొలిదశ మేనిఫెస్టో, దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మేనిఫెస్టోతో సంబంధం లేకుండా రకరకాల హామీలు, ఆఖరి నిమిషంలోనూ నోటికొచ్చిన హామీలు ఇచ్చేందుకు తంటాలు పడుతుండు. వాస్తవం ఇది. ఏదైనా చెప్పండి, ఏదైనా చెప్పండి తీసుకొస్తా. ప్రతి ఊరికి ఒక ఎయిర్పోర్టు కావాలన్నా చెప్పండి పెడతా అంటాడు. సతం చంద్రబాబు నాయుడు గారు ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి. ప్రతి ఊరికి ఒక ఎయిర్పోర్ట్ అంటాడు, ప్రతి ఊరికి పోర్ట్ అంటాడు, ప్రతి ఊరికి అదేమంటారు బీచ్ తెస్తా అంటాడు, ఏదైనా చెప్తాడు. కాబట్టి ఏదైనా చెప్పండి, ప్రజల్నే అడుగుతుండే, ఏది చెప్తే అది చేస్తా, నేను నన్ను ముఖ్యమంత్రి చేయండి. అది అయ్యేది కాదు, మన్ను కాదు, చేసేది కాదు, మన్ను కాదు. అది ఆయన మీద విశ్వాసం లేదు. ఎందుకంటే సూపర్ 6 అని మొత్తుకుంటుండ్రు 2 నెలల నుంచి, ఎవడు పట్టించుకోవట్లే. ఆ సూపర్ లేదు, 6 లేదు, వాటి గురించి కూడా చర్చే లేదు. ఆ సూపర్ 6 గురించి చర్చే లేదు. అందులో ఏముంటాయి ఏం కథ అనేది. ఎందుకంటే కర్ణాటకలో చూశారు, తెలంగాణలో చూశారు 6 గ్యారెంటీలు, దానికి ఇంగ్లీష్లో పెట్టిండు సూపర్ 6 అని. అవి అమలయ్యే తీరు ఇక్కడ తెలుస్తున్నారు. అసలు ఆయనకున్న చిత్తశుద్ధి ఏందో అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ సూపర్ 6 లేదు, మన లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములు సక్రమంగా సాగితే చాలు మాకు అనే పరిస్థితిలో ప్రజలు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ సూపర్ 6 ఫెయిల్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎమ్మట పడడం, ఆ పథకాలు ఎమ్మట పెట్టి వాటిని నేను కూడా చేస్తా, వాటికి ఇంకా అదనం ఇస్తా అని చెప్పుకుంటూ మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో అని పెట్టి ఒక డ్రామా లేపే కార్యక్రమం. ఆ డ్రామాలో రకరకాల చేస్తాడా చేయడా పక్కన పెడితే ప్రజలు వినటానికి బాగుంటే చెప్పటమే. ప్రజలు వినటానికి బాగుండి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటే చెప్పే పరిస్థితి. కానీ చెప్పే వ్యక్తిని బట్టి నమ్మకం వస్తుంది. చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయ్యాక 100కు 200 చెప్పినా 500 హామీలు చెప్పినా ఒకటి నమ్మడం, నమ్మే పరిస్థితి లేదు ఏపీలో. ఎందుకు నమ్మరు అంటే ఆయన 14.5 ఏళ్లలో చేసిన పనితీరు అట్ట ఉంది, ఆయన చేసిన కార్యక్రమాలు అట్ట ఉన్నాయి. ఆయన చుట్టూ ఉండే అనుచరులకి, ఆయన బినామీలకి ప్రభుత్వానికి చెందిన సంపద పోయింది తప్ప ప్రజలకు ఏ రోజు పోలేండి. ప్రజలకి ప్రభుత్వం యొక్క సంపదని తెసిపోయి ఇంటింటికి ఇచ్చిండు, మనిషికి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మాలనేది ప్రజలకు తెలుసు. ఇది ఏమైనా చెప్పండి, నేను మేనిఫెస్టోలో పెడతా అని చెప్తుండు. సూపర్ 6తో సంబంధం లేకుండా ఎడాపెడా హామీలు కూడా ఇస్తాడట. కానీ ఆ హామీలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు నాకు తెలిసి. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు మెయిన్ హెడ్డింగ్ ఐటమ్, జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంతపాడేలా మరో వికృత క్రీడట. ఏంటిదో అది? జవహర్ రెడ్డి అంటే సిఎస్ చీఫ్ సెక్రటరీ మీద ఈనాడు విషయం కాకుతున్నాడు. అంటే ఆఫీసర్లు ఎవరినైనా జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తారంటే చెప్తారు వీళ్ళు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జగన్ నాటకం చేస్తాడట, వైకాపాకు వంత పాడేలాగా వికృత క్రీడట. మరి ఆ వికృతం ఏందో, ఆ క్రీడ ఏందో చూద్దాం. ఏందది? బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా నిర్ణయం, 32 మంది వృద్ధులు ఉసురు పోసుకున్నా అదే తీరు, మళ్లీ ఇబ్బందులకు గురి చేసి ఆ నేపాన్ని విపక్షాలపై వేసే కుట్ర. సిఎస్ నడిపిస్తున్నది జగన్, ధనంజయ రెడ్డిలే, సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలడ్డు. ఇది బ్యాంకుల్లో పింఛన్ను నగదును జమ చేస్తే అది వికృత క్రీడట. అంటే మీరు అనేది ఏంది, 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే సచివాలయాల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ వృద్ధుల్ని వితంతువులు తిప్పాలి, వికలాంగులను తిప్పాలనే మీరు చెప్పేది. అది కాదా వికృత క్రీడ? అంటే ఇంకో 30 మంది 40 మంది చనిపోవాలా, అప్పుడు మీ కడుపు చల్లబడిద్దా? ఏది వికృత క్రీడ? వాళ్ళు ఇంట్లోంచి కదలకుండా బ్యాంకుల్లో వేసే కార్యక్రమం చేశారు. ఏప్రిల్ 1 నాడు 31 మంది చనిపోయారు. కాబట్టి ఏప్రిల్ నెలలో ఇచ్చిన పెన్షన్లలో మీ యొక్క నిర్వాహకం వల్ల ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసిన రాతలు, చేసిన చేతల వల్ల ఎలక్షన్ కమిషన్ గ్రామ వాలంటీర్లని తప్పించింది. పెన్షన్ పంపిణీ నుంచి తప్పిస్తే వాళ్ళు ఇళ్ళ నుంచి ఆఫీసులకు పోయి చుట్టూ తిరిగి ఎండల్లో తిరిగి వడదెబ్బకు చనిపోతే ఆ నష్ట నివారణ అట్లాంటివి జరగవద్దు, ప్రాణాలు నష్టపోవద్దు, ప్రజల ప్రాణాల మీదగా తెచ్చుకోవద్దు అని చెప్పి బ్యాంకుల్లో వేసే కార్యక్రమం చేస్తారు. ఎందుకు? మీకు గత వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి అనేక రకాల విశ్లేషకులు, జర్నలిస్టులు చెప్పారు. మీ యొక్క నిర్వాహకం వల్లనే, మీరు రాసిన ఉత్తరాలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీ పార్టీ విధానం వల్లనే గ్రామ వాలంటీర్లని ఎన్నికల సంఘం తప్పించింది పెన్షన్ నుంచి. మీరు మళ్ళీ అడగండి, ఎన్నికల సంఘాన్ని అడగండి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ 2,66,000 మంది గ్రామ వాలంటీర్లతోనే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం చేయండి మే 1 నుంచి అని చెప్పి ఎన్నికల సంఘం దగ్గర డిమాండ్ చేయండి, లెటర్ రాయండి. అంటే ఎవడన్నా పట్టించుకోరు అయితే. మళ్ళీ మీరు ముద్దుగా ఏం చెప్తారు?
గ్రామ వాలంటీర్లతో పని ఏంది, 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామ వాలంటీర్లు ఒకవేళ నిజంగానే అధికారంలోకి ఏమైనా వస్తే గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఉంచడు అనేది స్పష్టంగా అర్థం. ఎందుకు వీళ్ళెందుకు, సచివాలయ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళు పంచగలుగుతారు కదా, వాళ్ళ స్ట్రెంత్ సరిపోద్ది అన్నకు ఇంక వీళ్ళతో పని లేదు అని ముందే చెప్పగానే చెప్తుండు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేయబోతుండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన యొక్క విధానం, ఆయన యొక్క నడవడిక, ఆయన చెప్పే మాటలు ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నారు కదా, ఆ ఉద్యోగులతో పంపిణీ చేయండి, వాలంటీర్లు ఎందుకు అంటుండు. అంటే వాలంటీర్లు తీసి పక్కన పెట్టినట్టే స్పష్టం కదా. ఇప్పుడు 2 నెలలు ఏప్రిల్ మే వాలంటీర్లతో పంచకుండా కూడా నడిచింది అంటే నడుస్తుంది. ఏమవుతుంది అంటాడు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే. అదే విధానం. దీన్ని మళ్ళీ వికృత క్రీడాట. అంటే అకౌంట్లలో లేకుండా ఆఫీసుల చుట్టూ తిప్పి మనుషులను చంపితే అప్పుడు మంచిగా ఉంటుంది మీకు. 31 మంది చనిపోతే మీ ఉలిక్కిపాటు ఏంది? దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవం అది. ఆ వాస్తవం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ అది ఈ మే నెలలో ఏమైనా జరిగితే మళ్ళీ ఇంకేడ కుంపటం ఇంకా మీద పడిద్దని భయపడుతున్నారు. ఆ భయపడే బదులు లెటర్ రాసి, మీరు కూడా వార్తలు రాసి గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేయాలి, అది పెద్ద తప్పు జరిగింది ఏప్రిల్లో వాస్తవంగా అని రాస్తే మీకు ప్రజలు నమ్ముతారు తప్ప, లేదు జవహర్ రెడ్డి ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అని వాళ్ళ మీద వేస్తే ప్రజలు అంత ఈజీగా జవహర్ రెడ్డి అంటే నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాటు నిరాటంకంగా ఇచ్చిండు, దాన్ని ఆపించి చంద్రబాబు నాయుడు. ఆ సావులకు కారణం చంద్రబాబు నాయుడు అనేది ప్రజల్లో ఇలా స్పష్టంగా అర్థమైంది. ఆ ఉలిక్కిపాటు ఏంటంటే గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు దడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈయన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గుమ్మడికాయల దొంగల లెక్క తేలుగుట్టిన వ్యక్తి ఎట్టయితే ఉంటాడో అట్ట చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కథ అంతా అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ మే నెలలో కూడా ఎవడన్నా ఒకడో ఇద్దరు చనిపోయినా కానీ అది మా మీద బండబడిద్ది, ఆ ఉసురు మాకే కొట్టుకుంటుంది. ఇప్పుడే 31 మంది ప్రాణాలు ఉసురు కొట్టుకుంది అని మీకు మీరు విమర్శించుకోకుండా ఇంకోవడం మీద జవహర్ రెడ్డికి ఏం సంబంధం? జవహర్ రెడ్డిని కానీ ఎన్నికల సంఘాన్ని లెటర్ రాసింది ఎవరు? ఆపండి వాలంటీర్లతోనని మీరు చేసింది మీకు ఆ పాపం, కొట్టుకునేది మీకు ఆ పాపం, ఆ ఉసురు కొట్టుకునేది మీకు. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా లెటర్ రాయండి. ఇంకా 2 రోజులు ఉంది. ఇవాళ 29, రేపు 30, ఎల్లుండి కదా. ఇప్పుడు లెటర్ రాయండి. ఇవాళ లెటర్ రాయండి, వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేసే కార్యక్రమం చేయండి. ఆ ఉసురు మేము పోసుకోదలుచుకోలేదు, ఆ పాపం మేము మూటగట్ట తలుచుకోలేదు అని చెప్పండి. అప్పుడు బ్యాంకుల్లో ఎందుకు అతను తీసిపోయి వాళ్ళే ఇస్తారు. ఇది ఆయన జగన్ నాటకం అంటుండే. జగన్ నాటకం కాదు, ఇది బాబు నాటకం. జగన్ నాటకం ఎట్లయితే బాబుకి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రామోజీరావు, రాధాకృష్ణ నాటకం. ఇది కూటమి నాటకం. ఇది మే 1న బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ, కదలలేని నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్ల వద్దే పంపిణీ. దివ్యాంగులు, సైనిక పెన్షన్లు తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి దగ్గర అందజేత ప్రభుత్వం నిర్ణయం. ఇది సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి మోకాలడ్డు. సరిపడా ఇదే వీళ్ళ నీతి, వీళ్ళ యొక్క అసలు లోపల ఉన్న హిడెన్ ఎజెండా అయిందనేది కనపడుతుంది. ఇప్పుడు పదే వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం, వాళ్ళకి 5 నుంచి 10,000 ఇస్తామంటాడు కదా, అది అబద్ధం అనేది. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి మోకాలడ్డు అంటే రేపు వాలంటీర్ వ్యవస్థను ఉంచరు. ఎందుకంటే సరిపడా వ్యవస్థ ఉంది, సిబ్బంది ఉంది కాబట్టి మీరు అవసరం లేదని పక్కకు తొలగండి, మిమ్మల్ని తీసేస్తున్నామని చెప్పే కార్యక్రమం ఒకవేళ అధికారంలోకి వస్తే స్పష్టంగా. కాబట్టి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇదేంది, సరిపడా సిబ్బంది ఉన్నారంటారు, మేము పంచేదాన్ని వాళ్ళతో పంచేయమంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వ్యవస్థ ఉండదా అనే ఒక అనుమానాన్ని వాళ్ళ మనసులో అసలు విషయాన్ని బయటకు కక్కుతుంది. ఇప్పుడు సరిపడా సిబ్బంది ఉన్నాక ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఎట్లుంటుంది భవిష్యత్తులో? ఒక నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వన్స్ సరిపడా సిబ్బంది ఉందనేది ఒక ఎస్టాబ్లిష్ చేశారు. చేసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఉంచాడు, తీసేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఒకవేళ వస్తే అధికారంలోకి ఏమైనా తప్పిజారి స్పష్టంగా ఆయన యొక్క మనసులో భావం బయటపడ్డది. ఈనాడు రామోజీరావు ద్వారాగా, ఏబిఎన్ రాధాకృష్ణ ద్వారాగా బయట పెట్టించిండు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుమానమే. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఉండదు. కోకట్ట వేళ్లతో పీక్ అవుతలే అతడు, దాంట్లో డౌటే లేదు. వేసి మండల ఆఫీసులకి పెన్షన్ వాళ్ళని తిప్పుతారు. చూడండి మీరు. పేదల ప్రాణాలతో చెలగాట మాడొద్దు. ఇప్పటికే 32 మంది పెన్షన్దారులు పొట్టన పెట్టుకున్నారు. మీరేగా పెట్టుకుంది. పేదల ప్రాణాలతో చెలగాట వాడింది చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ. అది ఇలా 65 లక్షల మంది పెన్షన్ పొందేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే మాట అది. నువ్వేమంటున్నావు? రివర్సు హత్య చేసినోడే సంతాపం ప్రకటించినట్టు పేదల ప్రాణాలతో చెలగాట మాడొద్దు అంటున్నా. ఆడిందే నువ్వు.
వాళ్ళతో సర్కస్ ఆడింది నువ్వు, చెలగాటం ఆడిందా నువ్వు, ఓట్ల రాజకీయం ఆడింది నువ్వు. 32 మంది పింఛన్దారులు పొట్టన పెట్టుకున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఈనాడు రామోజీరావు పెట్టుకుండు, రాధాకృష్ణ పెట్టుకుండు, ఏబిఎన్ రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొట్టమొదటి ముద్దాయి ఆయన పెట్టుకుండు. ఎవడు పెట్టుకోలే, పెట్టుకుంది వాళ్ళు. మళ్ళీ మీరే హత్య చేస్తారు, మీరే సంతాపం ప్రకటిస్తే అది నవ్వుకుంటారు జనం. కర్నూలు జిల్లా కౌతళం గూడూరు ప్రజాగాళం సభలో చంద్రబాబు నాయుడు జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులని ఎద్దేవా, రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులట. ఆ 0 మార్కులు దాన్ని ఒక్కటి కూడా తీసుకోమాకు. మరి ఆ 0 మార్కులు వచ్చే మేనిఫెస్టో నుంచి ఒక్క అంశాన్ని కూడా తీసుకోకుండా నువ్వు చెప్పు మేనిఫెస్టో. ఆయన చెప్పిన దాంట్లో గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి, నాడు నేడు ప్రోగ్రాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసేస్తే సమూలంగా ఏది ఉండదని చెప్పే ధైర్యం ఉందా? ఆయనే అడుగుతుండు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండు, ఆయన చెప్పాలి ఇప్పుడు. కాబట్టి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆ చెలగాటం ఆడటం బంద్ చేసి ఇప్పటికైనా ఎన్నికల సంఘానికి లెటర్ రాయండి. మేము పేదల ప్రాణాలతో చెలగాటం ఆడినాం, 32 మంది ప్రాణాలు తీసినాం ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీలో. మే నెలలో జరగకుండా మా తప్పును క్షమించి వాలంటరీ వ్యవస్థతోనే పంపిణీ చేయండి అని మీరు నిజంగానే నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి. లేదు వాలంటరీ వ్యవస్థ మీద మీరు విషం కక్కే కార్యక్రమం లోపల అట్లే ఉంచుకొని బయటికి వాళ్ళని ఏదో పొగిడే కార్యక్రమం చేస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. సరిపడా సిబ్బంది ఉన్నా ఇంటింటికి పంపిణీ ఎందుకు చేయరు అంటే ఈ సిబ్బందితోనే అవసరం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అది చెప్పండి, వాలంటరీ వ్యవస్థ దండగా మేము తీసేస్తాం, వాళ్ళు అవసరమే లేదు, పెన్షన్ల పంపిణీ ఇంటికి అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళే వచ్చి తీసుకుంటారని చెప్పండి. ఇవన్నీ డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు? కాబట్టి ఇది ఒక వార్త ఇచ్చారు ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. 100 బాధుడు 1000 నొక్కుడు. జగన్ 5 ఏళ్ల పాలన ఇదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు. 100 బాధినట్టు 1000 నొక్కిండట జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ 100 బాధి 1000 నొక్కిందానే నువ్వు పెడతా అంటండి. ఆ 100 బాధి 1000 నొక్కిన వ్యవస్థలనే అదే స్కీముల్ని నువ్వు మళ్ళీ పెడతా అంటండి. అదే ఆయన చెప్తుండే క్లియర్గా, నేను పెట్టిన స్కీముల్ని ఎత్తేస్తా అని నువ్వు చెప్పే ధైర్యం ఉందా? నీ ఏమన్నా ఉంటే కొత్తగా నువ్వు పాత ఏదోవరకు చేసిన ఈ స్కీములు ఏమైనా పెట్టే ధైర్యం ఉందా? ఆ పేర్లు ఏదో చెప్పు అంటుండు. క్లియర్గా అడుగుతుండు, చెప్పాలా. 100 బాధి 1000 నొక్కిండు, 100 బాధి 1000 నొక్కిండా, 100 బాధి 10,000 నొక్కిండా ప్రజలకి తెలుసు. ప్రజలు వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు ఎవరు 100 బాధి 1000 నొక్కారు, ఎవరు 100 బాధి 1000 రూపాయలు వాళ్ళ అనుచరులకి, వాళ్ళ అనంగ అనుచరులకి ఇచ్చారు, ఎవరు అకౌంట్లలో పైసలు ఇచ్చారు. పేద ప్రజలకు సంబంధించి అకౌంట్లలో ప్రభుత్వ సొమ్ముని ప్రతి నెల జమ చేసింది ఎవరు, బినామీలకి ప్రభుత్వ సొమ్ముని జమ చేసింది ఎవరు అనేది స్పష్టంగా తెలుసు. 100 బాధి 1000, 100 బాధి 10,000 కానీ అది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ 100 బాధి 1000 నొక్కే కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మీరు. మరి ఆ కార్యక్రమాలను మీరు ఎత్తుకున్నారు ఇవాళ. అదే పెన్షన్ నేను కంటిన్యూ చేస్తానంటే, అదే గ్రామ వాలంటీర్లు అంటే, గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే, ఆ వ్యవస్థలన్నీ నేను కంటిన్యూ చేస్తా, ఒక్క వ్యవస్థను కూడా తీసేయను అని చెప్తుంటే. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొడితే పేదల కడుపు నిండుతుంది. క్లాస్ వార్ అంటే అది. సీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేశాడు. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఉద్యోగులకు న్యాయం చేశాడా? జే బ్రాండ్తో మహిళల మంగళసూత్రాలు తెంపేస్తున్నాడు. ఆ నవరత్నాలు నవమోసాలు. వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట. మళ్ళీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. మేము రాగానే పెన్షన్ 4,000, అంగన్వాడీ, హోంగార్డులు, పెన్షనర్లు అందరికీ అండగా ఉంటా. మెగా డిఎస్సి పైన తొలి సంతకం, వేటా 4 లక్షల ఉద్యోగాలు. స్కిల్ పెంచేందుకు యువతకు శిక్షణ, ఉద్యోగులకు న్యాయం. సీమ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశాం. ఆ నవరత్నాలు నవమోసాలట. ఎస్, ఆ నవరత్నాలు నవమోసాలు కాబట్టి ఒక్కటి కూడా ఉంచాను, తీసేస్తా అని చెప్పు. నిన్ను ఎమ్మడబడి కొడతారు జనాలు, ఎమ్మడబడి గ్రామాల్లోకి రానిరు. ఇదే నవరత్నాలు నవమోసాలు అంటున్నావు కదా, ఈ నవరత్నాలను ఉంచను, నేను జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాటు పంపిణీ చేసిన నవరత్నాలని తీసేస్తానని చెప్పు. ఎంటబడి చీపురు కట్టలు తీసుకొని ఎంటబడతారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు దానికి అట్లా కనెక్ట్ అయ్యారు. ప్రజలు ప్రభుత్వ సొమ్ముని తీసుకోవడం మొట్టమొదటిసారి, ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ముని పేద ప్రజలు పొందడం అనేది మొట్టమొదటిసారి. వాళ్ళ యొక్క ముఖంలో సంతోషం ఉంది, మహిళల్లో, వృద్ధుల్లో, అదేవిధంగా రైతుల్లో, విద్యార్థుల్లో. ఆ నవమోసాలు అంటున్నాగా, మోసాలు అయ్యి ఆ మోసాలు నేను పెట్టను. నేను పెట్టే మోసాలు సుజనా చౌదరికి, సీఎం రమేష్కి, ఇంకా లేకపోతే ఎల్లయ్య పుల్లయ్యకి మేలు చేసే కార్యక్రమం చేస్తా. ఈ మోసాలు అంటున్నావు కదా, అంటే పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఇస్తే నవమోసాలా? నవరత్నాలు కాదయ్యి.
ఏవి నవరత్నాలు? నీ చుట్టూన్న వ్యక్తులకి డబ్బులు వేసి నీ చుట్టూన్న వ్యక్తులకి, పెట్టుబడిదారులకి, ఇండస్ట్రియలిస్టులకి డబ్బులు వచ్చే కార్యక్రమం ప్రభుత్వ సొమ్ముని పంపిణీ చేస్తే అవి రత్నాలు. మీ రత్నాలు వేరు, ఈయన రత్నాలు వేరు అనేది ప్రజలకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి రత్నాలు ఏంది? పేద ప్రజలకు సంబంధించి వాళ్ళని అభివృద్ధి చేయటం, వాళ్ళ ఖాతాల్లో పైసలు వేయటం, వాళ్ళని ఎంత సాధ్యమైతే అంత లిఫ్ట్ అప్ చేయటం, పైకి తీసుకురావటం. మీదేంది? వాళ్ళు ఏడాన గాలిపోయినాయి. నీకు సంబంధించిన వ్యక్తులకి, నీకు ఎలక్షన్లో స్పాన్సర్ చేసిన నారాయణ ఇట్లాంటి వ్యక్తులకి, భాష్యం విద్యా సంస్థల అధినేతలకి, ఇట్లాంటి వ్యక్తులకి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ విద్యా సంస్థలతో ప్రజల రక్తాన్ని దాగి దోపిడీ చేయడానికి సహకరించి కార్యక్రమం నువ్వు చేస్తావు. నీ నవరత్నాలు అయ్యి, నీకు నవరత్నాలు ఉంటాయి చుట్టూ. నారాయణ, సుజనత, సీఎం రమేష్, భాష్యం విద్యా సంస్థలు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఈ నవరత్నాలు బాగు చేసే కార్యక్రమం నీది. నీ రత్నాలు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి రత్నాలు ఎవరు? పేద ప్రజలు. దాదాపు 1 కోటి మందికి సంబంధించి ఇలా అనేక రకాల స్కీములంతోనే ఆ 1 కోటి మంది ఆయనకు నవరత్నాలు. ఆయన ఇచ్చే నవరత్నాలు ఆ 1 కోటి మంది కోసం. నువ్వు ఇచ్చే కోట్లు ఎవరికి? ఒక 7-8 మందికి, నీకు సంబంధించిన వ్యక్తులకి. నువ్వు ఇస్తావు కోట్లు, కానీ ఎవరికి ఇస్తావు? బడా బాబులకి ఇస్తావు. ఆయన ఇచ్చే కోట్లు ఎవరికి? పేద ప్రజలకి ఇస్తాడు. ఇది 1000 ఇచ్చి 100 ఇచ్చి 1000 నొక్కిండట అనే ఒక ఇది ఇచ్చిండు. కులశిచ్చుకు జగన్ కుట్రాట, కాపులు దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తుండు. కాపు రిజర్వేషన్లో ఒప్పుకోని వ్యక్తితో ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కాపులను తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే ఓడిపోయేవాడినా. ఆ ఉద్యమం వైసీపీ నడిపించిందే. రిజర్వేషన్లు రావాలని తెలిసినా ఆ పార్టీ నేతలను ఎగదోశారు. రైలును తగలబెట్టించాడు పత్తిపాడు జగ్గంపేట సభలో పవన్ కళ్యాణ్ చెప్తుండు. రిజర్వేషన్ల పైన ఆయన మళ్ళీ కొత్త కథ స్టార్ట్ చేసిన. కులశిచ్చుకు జగన్ కుట్ర, కాపు రిజర్వేషన్ల సాధ్యమై కాదని తెలిసి కూడా రెచ్చగొట్టారు అని అంటాడు. మరి మీరు అంటున్నారు కాపు రిజర్వేషన్లో ఒప్పుకోని వ్యక్తితో ఆ వర్గం ఎమ్మెల్యేలు ఎట్లా కలిసి తిరుగుతున్నారు అంటారు. మరి కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని నువ్వే అంటటి, సాధ్యం కాని రిజర్వేషన్ని ఒప్పుకోలేదు అని నువ్వే అంటటి. నువ్వే కాపు రిజర్వేషన్లు సాధ్యమయ్యే పని కాదు, అయ్యేది కాదని తెలిసి కూడా ఉద్యమాలు చేశారు అప్పట్లో అని చెప్తుంటే, మళ్ళీ ఇవ్వాలన్న కాపు రిజర్వేషన్లు ఒప్పుకొని నాయకులతోని, పార్టీలతోని ఎందుకు తిరుగుతున్నారో కాపు నాయకులు అంటున్నావు. మీరేమైనా పెడతారా కాపు రిజర్వేషను? మీరు పెట్టలేని పరిస్థితుల్లో 14 నుంచి 19లో మీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్లు పెట్టలేదు అని చెప్పే కదా ఓడించింది. మరి ఇప్పుడేమన్నా మేనిఫెస్టో పెడతారా? దాన్ని ఏమన్నా నమ్ముతురా? అయ్యే పనేనా? కాబట్టి కులశిచ్చుకు జగన్ కుట్రాట, మళ్ళీ మీరు కులశిచ్చు లేపే కార్యక్రమం చేసినట్టుంది. రిజర్వేషన్లపై జగన్ది తప్పుడు ప్రచారం అట. 4% రిజర్వేషన్లపై సుప్రీంలో సొంత ఖర్చుతో పోరాటం చేసింది టీడీపీనేనట. ఎన్డీఏతో ఉన్నప్పుడే విజయవాడ, కడపలో హజ్ హౌజుల నిర్మాణం, వైసీపీ పాలనలో అన్ని అరాచకాలే, ముస్లింలతో బాబు ఆత్మీయ భేటీ అట. రిజర్వేషన్లపై జగన్ది తప్పుడు ప్రచారం అంటుండు. ఎట్లా తప్పుడు ప్రచారం? 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత గెలిచిన తర్వాత. ఆ రిజర్వేషన్ని అనుభవించి అనేక మంది లబ్ధి పొందారు, ఉద్యోగాలు పొందారు ముస్లిం యువకులు. ఇప్పుడు దాన్ని ఎత్తేస్తామని నిరాటంకంగా ఎట్లాంటి అభ్యంతరం లేకుండా మోడీ, అమిత్ షా, బీజేపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారు. ఏ స్టేజ్ మీద అని చెప్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ఎక్కడైనా ఉంటే దాన్ని ముందే తుంచేస్తాం, తీసేస్తాం, మొట్టమొదటి టార్గెటే అదే అంటున్నారు. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం, ఉంచాం, రద్దు చేస్తాం అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? రిజర్వేషన్లపై జగన్ తప్పుడు, ఎవడు తప్పుడు? వాళ్ళు డైరెక్ట్గా టీవీలలో, పేపర్లలో చెబుతుంటే, డైరెక్ట్గా ఆడియోలు, వీడియోలు ఉంటే, ఎన్నికల ప్రచారంలో కొన్ని లక్షల మంది పాల్గొన్న ప్రచారంలో మేము ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాం, రద్దు చేస్తామని చెప్తుంటే దానికి సమానం చెప్పలేక జగన్ తప్పుడు ప్రచారం చేస్తాడు. తప్పుడు ప్రచారం చేసేది మీరు. రద్దు చేస్తా అంటే రద్దు చేస్తానని మీరు కూడా. బీజేపీ చెప్పిందే మా విధానం, ముస్లిం రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, మా ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాబట్టి నేను కూడా వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. తప్పదు. మళ్ళీ దాంట్లో తప్పుడు ప్రచారం ఎక్కడిది? చాలా క్లియర్ ప్రచారం అది. ఎత్తేస్తా అని అమిత్ షా గారు చెప్తుండు, మోడీ గారు చెప్తుండు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్తుండు, బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు అన్ని రాష్ట్రాల్లో చెప్తుండ్రు. ఇక దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తెలవందే ఉంది, ఇంకా కొత్తగా నువ్వు కనిపెట్టిందే ఉంది. నువ్వు దానికి మద్దతా కాదా? బీజేపీ అనేదానికి మీ మద్దతు ఉందా లేదా అది చెప్పాలి. మీరు ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి, లేదా ఆ విషయంలో మేము డిఫర్ అవుతున్నాం, బీజేపీతో పొత్తు లేదు, బయటకు వస్తున్నాం అని చెప్పండి. లేదు ముస్లిం రిజర్వేషన్ విషయంలో మేము విభేదిస్తున్నాం, బీజేపీ యొక్క స్టాండ్ని అని చెప్పండి.
అది చెప్పే ధైర్యం లేక గుమ్మడికాయల దొంగ లెక్క మీకు తెలుసు ఆ దొంగతనం ఎక్కడ జరిగిందా, దొంగ పనులు ఏందని మీకు తెలుసు. కాబట్టి మళ్ళా యువతలోడి మీద ప్రచారం చేస్తే ముస్లిం రిజర్వేషన్లు ఏపీలో ఒక ఎత్తి ఆ పాపం చంద్రబాబు నాయుడికే కొట్టుకుంటుంది. ఎందుకంటే బీజేపీతో అంటకాగి బీజేపీని ఢిల్లీ నుంచి పట్టుకొచ్చి ఆ రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమానికి ఆయన పునాదేశిని కాబట్టి ఆయనది ఆ పాపం. ముస్లిం రిజర్వేషన్లు 4% ఎత్తేయడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి పాపమే. ఎందుకంటే బీజేపీది కాదు. బీజేపీ స్పష్టంగా ఉంది, క్లియర్ స్టాండ్. నువ్వు కలిసి ఎవడొత్తడో రాండి, వచ్చేటోడు రాండి, పోయేటోడు పోండి, కానీ మేమైతే ఇది మాకు ముస్లింల విషయంలో మా స్టాండ్ ఇది. నీకు గతి లేని పరిస్థితుల్లో పోయి ముస్లింలను తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర బీజేపీ దగ్గర వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే కార్యక్రమం చేసి మళ్ళీ జగన్ ప్రచారం తప్పుడు చేస్తాడు. నేనే సొంత ఖర్చులతో పెట్టుకొని ఏంది నువ్వు సొంత ఖర్చులతో పెట్టుకొని పీకిందే ఉంది, సాధించిందే ఉంది. చెప్పాలి, బీజేపీ ఎత్తేస్తా ఉంటుంది, దాని మీద చెప్పాలి. నువ్వు సొంత ఖర్చులతో పెట్టుకున్నావా, పార్టీ ఖర్చా, ఇంకోట సందాలు అడిగిన పక్కన పెడితే చెప్తే అప్పుడు నీకు నిజాయితీ ఉంటుంది తప్ప ఇవన్నీ డొంకతిరుగుడు మాటలు నమ్ముతారు. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.